ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మీ మాటకి ఎనలేని గౌరవం విలువ ఇచ్చారు. మిమ్మల్ని టీటీడీ బోర్డు డైరెక్టర్గా కూడా చేశారు. గ్రాంట్ కూడా ఇచ్చారు. విపరీతమైన పనులు చేసాం. పనుల విషయంలో నియోజకవర్గంలో ఏదైతే ఇయాల్టీ కూడా చూపించిన స్థితిలో చేశాం. అప్పుడు 8,000 ఓట్లతో ఓడిపోయాం. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2014, 2000 అంటే ప్రజల అవేర్నెస్. ఇప్పుడు మీరు 14 నుంచి 19 దాకా బాబు గారు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నారు, మొక్కలు చెప్పుకున్నట్టు మన భాషలో మాట్లాడుకుంటాం. ఆ అనుబంధం ఇప్పుడు ఉందండి? ఉందండి, లేదు, ఇబ్బంది ఏమీ లేదు. బాబు గారు మిమ్మల్ని బాగా వెళ్ళినట్టు గౌరవించి మీ దంపతులు ఇద్దరు కూడా రీసెంట్గా కలిసారు, ఫోటోలు కూడా మేము చూసి ఇబ్బంది ఇబ్బంది లేదండి. ఇబ్బంది ఏమి లేదు. అధిష్టానం నుంచి మీకు అంత హ్యాపీ? ఏ ఇబ్బంది ఏమి లేదు. అంటే మీరు ఒక మాట అన్నారు మొన్న, నా వల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మీడియాలు ఇచ్చారు. దాని యొక్క అర్థం ఏంటండి? ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? మీకు తెలియదు ఏముందండి, ప్రెస్లో చెప్పి అంత నెగిటివ్ విషయాలు చెప్పకూడదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం మేము, అలయన్స్లో ఉన్నారు. అలయన్స్లో మీకు జనసేన ప్లస్ తెలుగుదేశం, జనసేన నాయకులు కొత్తగా రావటం, అక్కడ మరి ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేము ఇప్పుడు ఎవరైనా ఇవాళ కూడా మాకు అధికారంలో మేము లేకపోయినా మా దగ్గరికి వచ్చి మాకు అది కావాలా, మాకు ఇది చేయాలా, అది చేయాలా, ఇలా పోలీస్ స్టేషన్ చెప్పాలా, లేకపోతే కేసు ఎలా వచ్చింది, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలా, మా వాళ్ళు ఎవరో ఉన్నారు ట్రాన్స్ఫర్ చేయాలి, ఏవో రకాలైన వస్తుంటాయి. మరి ఆయన అవతలు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు క్యాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పినా ఆ నాయకుడిని మందలించుకోవడానికి గల ఈక్వేషన్స్ ఆయన దగ్గర ఉండవు. ఎందుకంటే రకరకాల తేడాలు వస్తాయి. దాని మీద కొన్ని పనులు అవ్వకపోవటం వల్ల ఇబ్బంది ఉంటుంది మాకు, అంతే తప్ప అందుకంటే ఏమీ లేదు. ఎప్పుడు కావాల్సి వచ్చినా ఏం కావాల్సి వచ్చినా చేసుకొస్తున్నాం. ఎప్పటికప్పుడు వెళ్తున్నాం, 2 నెలలకు ఒక మాట వెళ్తాం, ఏదో మా ప్రాబ్లం చెప్పటం. మీరు ఒక బీసీ నాయకుడిగా రాష్ట్రంలోనే మీకంటూ గుర్తింపు ఉంది, మీ దంపతులు ఇద్దరికీ గుర్తింపు ఉంది. మీ చెట్టుబజ్జి కులస్తుల్లో మిమ్మల్ని ఒక జెంటిల్మెన్గా, ఒక పెద్దగా చూస్తారు. కానీ ఒక విషయం సార్, వైసీపీలో మీకంటే చిన్న వయసు ఉన్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జగన్మోహన్ రెడ్డి అదే సామాజిక వర్గంలో మంత్రిని చేశారు. టీడీపీలో వాసంశెట్టి సుభాష్ మంత్రి అయిపోయాడు. అతనికి ఎటువంటి అనుభవం తక్కువ మీతో పోల్చుకుంటే. ఆయన ఒక్క నెల రోజుల్లో రామచంద్రపురం రావటం, సీట్ తెచ్చుకోవటం, ఎమ్మెల్యే అయిపోవటం, మంత్రి అయిపోవటం. మీకు ఎలాగనిపిస్తుంది సార్? మీకు ఏమన్నా కాస్త బాధగా ఉందా బాబు గారి మీద? అలాంటి కోపం ఎప్పుడు ఉండదు. రాజకీయ నాయకుడికి అన్నీ ఉంటే రాజకీయంగా రాలేం పైకి. రాజకీయం అంటే ఒక రకం వాడికి అదృష్టం ఉండాలి ముందు, ఆ పదవి యోగం కలిగి ఉండాలి అతనికి. ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ సీనియర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు క్యాబినెట్లో. మీకు తెలియదేమో కాదు. ఇప్పుడు లేటెస్ట్గా ఎప్పుడైతే 1983లో పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టిన కాడి నుంచి కొంతమంది నాయకుల నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆయాల నుంచి ఇవాళ దాకా క్యాబినెట్లో ఉన్న పేర్లు అనవసరం, మనకి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ టర్మ్లోకి యంగ్ పర్సన్స్ని క్యాబినెట్లో తీసుకోవాలా, లేకపోతే ఎమ్మెల్యేలు ఇవ్వాలా. ఈ కొత్త జనరేషన్ ఫ్యూచర్లో రేపొద్దున ఇంకొక 20 సంవత్సరాలకి వీళ్ళతో ఉపయోగించుకుని ఐడియా ఉండాలని లోకేష్ బాబు ఒక ఆలోచనతో కొంతమంది 18 మంది 20 మంది ఎమ్మెల్యేలను కొత్త వాళ్ళకి ఇవ్వటం, ఫస్ట్ సారి రావటం, వాళ్ళు నెగ్గటం. అందులో యూత్ వాళ్ళని కొంతమంది కొత్త వాళ్ళని ఏమీ లేని ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ని ఇవ్వటం జరిగింది. సహజం అది అన్నీ కూడా. సార్ సత్యనారాయణమూర్తి గారు, మీరు మొన్న ఆగస్టు నెలలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడింగ్ ఏంటంటే, మా సత్యనారాయణమూర్తి గారు టీడీపీకి రాజీనామా చేయరు, అంటే ఆ పదవికి అసలు చేరు. చంద్రబాబు నాయుడు గారంటే అపారమైన ప్రేమ, నమ్మకం. ఎవరో జిల్లాలో ఒక వృద్ధ నాయకుడు బీసీ సామాజిక వర్గకు చెందినటువంటి ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతను రెచ్చగొట్టి కావాలని ఈ విధంగా చేశారు అనేది ఒక ప్రచారం నడుస్తుంది. దీన్ని మీరు ఏమంటారు సార్? అదేమీ లేదు కానండి, పార్టీ పెట్టిన కాడి నుంచి ఇవాళ దాకా కూడా ప్రజలకి ఏది చెబితే చేయగలిగేవాళ్ళం మేము. మా వల్ల అవ్వకపోతే
సార్ దృష్టిలో తీసుకెళ్ళటం, ఇది ప్రాబ్లమేటిక్గా ఉందండి, మాకు క్యాస్ట్ కావాలా, లేకపోతే మా కులం కావాలి, ఇంకోటి కావాలని చేయండి. ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, నేను కాకినాడ నియోజకవర్గం కోఆర్డినేటర్గా వేస్తున్నాను, ఎన్నికలు సజీవుగా నడిపించి జాగ్రత్తగా చేసి మంచి మెజార్టీతో నిర్మించే బాధ్యత నీది. నీతో పాటు కటకంశెట్టి ప్రభాకర్ అనే బాబీ అన్న అతను నేను వేస్తాను. ఇద్దరు కూడా కోఆర్డినేటరు, నువ్వు అతను కోఆర్డినేటర్గా ఉండి ఇద్దరు కూడా కార్యక్రమం చేయండి అన్నారు. ఇద్దరం కలిపి ఎన్నికలు చేసాం. అఖండమైన మెజార్టీ, అవతల పవన్ కళ్యాణ్ గారు రాని మెజార్టీ కూడా ఇక్కడ రావటం కూడా జరిగింది. కేవలం దాని యొక్క ఉద్దేశం నానాజీ గారు అంతకుముందు జనసేన క్యాండిడేట్ పోటీ చేసి 40,000 ఓట్లు సంపాదించి ఓడిపోవటం, ఆయాల నుంచి వాళ్ళు ప్రజల్లో ఉంటాం. ఆయన కూడా మేము అంతకుముందు చేసిన డెవలప్మెంట్ నిత్యం ప్రజల్లో ఉంటాం, చెరువు వారులో ఉంటాం. మా క్యాటరు ఆ క్యాటరు కలిసి పనిచేసిన దాని మీద 71,140 ఎన్నో 73,000 దగ్గర వచ్చింది.